ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, ధనం నిలకడలేకపోవడం, ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 8328334329. తిరుమల కొండన తాకుబిడ్డ, ఊహించిన గుడ్ న్యూస్తో నీకున్నటువంటి ధన కష్టాలన్నీ ఈ క్షణమే తీరిపోతాయి. నమ్మకంతో ఇప్పుడే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసం ఈ యొక్క మాట, నువ్వు ఎన్నో విధాలుగా కష్టాలు పడుతున్నావు కదా, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలు లేక ఎన్నో విధాలుగా నీ మనసు కష్టపడుతూ ఉంది. నాకు ప్రశాంతత దొరకదా బాబా, నాకు సంతోషం దొరకదా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. అలాంటి ప్రశాంతత దొరికే రోజు వచ్చేసింది తల్లి. నీ సాయి మాట ఒక్కసారి విన్నావంటే నీ బాబా చెప్పే మార్గం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ మర్మం నువ్వు చేయాల్సిన పనేంటో నీకు తెలుస్తుంది. నీకు కుటుంబంలో ప్రశాంతత రావడమే కాకుండా డబ్బు పరంగా కూడా నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన ఒక రహస్యం చెప్తాను బిడ్డ. ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి. ఈ యొక్క మాట నీకోసమని గుర్తుంచుకో. తప్పకుండా విను. నువ్వు ఏం చేస్తావనేది ముఖ్యం, ఎప్పుడు చేస్తావనేది ముఖ్యం కాదు. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందమ్మా. నీ బాబా నీకు చెప్తున్నారు కదా, నీకు ఎన్నో విధాలుగా ఇతరుల కనుదృష్టి అనేది ఉంది తల్లి. నరదృష్టి అంటే నువ్వు ఎంత డబ్బు వచ్చినా సరే, ఎంత ఇది వచ్చినా సరే మీ ఇంట్లో నిలబడ తల్లి. ఒక దైవిక శక్తి వశపరుచుకోవడానికి నీ బాబా నీ కోసం ఒక రహస్యం తీసుకువచ్చాను. ఆ రహస్యం నువ్వు విన్న తర్వాత పాటించి చూడు. ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే నిన్ను పటాపంచలు చేసేస్తుంది తల్లి. ఒక సామెత విన్నావు కదా, నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతుందని. అలాగే కల్మషం లేని సాయి బిడ్డవు నువ్వు తట్టుకోగలవా? లేవు కదా. అందుకే నా సాయి బిడ్డవైన నీకు ఈ రహస్యం చెప్పాలని వచ్చాను. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సింది బిడ్డ. నీకు హెచ్చరిగా చెబుతున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. స్నానం చేసే నీటిలో ఒక 3 వస్తువులని వేసుకో. ఏ రోజు వేసుకోవాలంటే వారానికి ఒక్కసారైనా సరే ఈ 3 వస్తువులని వేసుకో తల్లి. ఆ వస్తువులు ఏంటో తెలుసా? 3 లవంగాలు, అలాగే 2 యాలకులు, కొంచెం పచ్చ కర్పూరం. ఈ యొక్క 3 వస్తువులు వేసుకో. ఇంకా కుదిరితే లక్ష్మీ స్వరూపం అంటే లక్ష్మీనారాయణ స్వరూపం తులసి దళాలు ఒక 3 వేసుకో తల్లి. అవి నీటిలో వేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేయు. నీకున్నటువంటి ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది. ఆ నరదృష్టి తొలగిపోతే నీకు దైవిక శక్తి అనేది ఏర్పడుతుంది. ఆ శక్తి వల్ల నీకు ఎలాంటి ఆపదలు రావు, ఎలాంటి నష్టాలు రావు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా నువ్వు అంటవు. నీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పోరాడుతూ ఉన్నావు కదా, ఇక అంతా కూడా నీకు మంచి జరుగుతుందమ్మా. ఈ గురువారం రోజున శుభవార్త వినబోతున్నావు. ఒక గ్లాసు నీటిలో రాత్రి వేసి పెట్టేసుకో తల్లి. ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో ఒక 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం ఒక 3 తులసి దళాలు, కొంచెం పచ్చకర్పూరం వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకో. ఉదయం స్నానం చేసి దాంట్లో ఆ నీటిని మాత్రం ఉంచుకొని ఆ యొక్క వస్తువులు, యాలకులన్నీ కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదంటే ఒక చెట్టు మొదట్లో వేసేసి ఆ యొక్క నీరంతా కూడా అందులోనే, ఆ రసం అంతా కూడా నీరు గ్రహించి ఉంటుంది. ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి, లేదు అన్నప్పుడు స్నానం చేసే నీటిలో వస్తువులు వేసుకో. నీకున్నటువంటి కనుదృష్టి ఏదైతే ఉందో మొత్తం కూడా తొలగిపోతుంది. చిన్న రహస్యం నువ్వు పాటించి చూడు బిడ్డ. అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకుంటుంది. ఒక దైవిక శక్తి అనేది లభిస్తుంది. దైవ అనుగ్రహం నీకున్నప్పుడు ఎలాంటి కష్టాలు కూడా నీకు దరిచేరవు తల్లి. ఒక శుభవార్త కూడా వినబడుతుంది. అది ఎప్పుడూ కాదు, గురువారం రోజునే మంచి శుభవార్తను వినబోతున్నావు. ఆ శుభవార్త నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త నీ చెవును పడుతుంది తల్లి. నీ ముఖంలో ఆనందం అనేది వస్తుంది. ఖచ్చితంగా నీ బాబా యొక్క అనుగ్రహం ఉంటుంది.
ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కొండను తాకావో నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.